యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము ఈ ఉదయకాలము ధ్యానించుకొని చూద్దాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్నాము, సియోను పట్టణమును చూడుము, నెమ్మదమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కనులు యెరూషలేమును చూచుచున్న దానిని మేకుల నుండి ఓడదీయబడనివిగా దానిని తాళను ఒక్కటైనను తెగనిదిగాను అచ్చట యెహోవా ప్రవాహము గలవాడై మన పక్షముగా ఉన్నాడని, అది విశాలమందు ఉన్నదని, కాలములలో ఉన్నటువంటి స్థలములుగా ఉన్నదని, అందులో ఏది కూడా ఓడదని, గొప్పగా ఉండునని, అక్కడికి రాదని వాక్యం ఇక్కడ చెబుతున్నమాట. ఈ మాటల్లో ఒకటి, ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉత్సవ కాలములలో మనము కూడుకొని ఉండాలి, సియోను పట్టణములో నెమ్మదమైన కాపురం ఉన్నదని తెలుసుకోవాలి, తీయబడని గుడారములుగాను నీ కనులు యెరూషలేమును చూసి దానిని మేకులు కొట్టినట్లుగా ఓడ బెరకలేనట్లుగా కొట్టబడినదిగాను అక్కడ ఉండెను. అచ్చట యెహోవా ప్రభావము గలవాడుగా మన పక్షముగా నుండెను. ఈరోజు వాక్యం అదే, యెహోవా ప్రభావము గలవాడుగా మన పక్షముగా ఉండెను. ఓడ బెరకని మేకువలి అంటే ఒక స్థిరము చూపిస్తుంది. ఉత్సవ కాలం అంటే దేవుడు ప్రతి ఆదివారము మనకు ఒక సమయం ఇచ్చాడు. అది ఒక పండుగ దినం, ఆరాధన చేసుకునేటువంటి సమయము. దేవుడు ఒక పండుగ దినముగా ఉత్సవ కాలములను మనం ఎంచుకొని, రెండోదిగా సియోను అనేది మనమే, యెరూషలేము అనేది సంఘమే. సంఘము, సంఘ సహవాసములో దేవుని యొక్క ప్రభావము అక్కడ కలిగి ఉంటుందని మనం గుర్తించాలి. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై ఉండి అది స్థిరముగాను ఆశీర్వదించబడిన రీతిగా ఉండునని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నాము. దేవుని ప్రభావము ఈరోజు మనం పొందుకునే వారముగా ఉన్నామా? దేవుని ప్రభావం ఎక్కడ ఉంటుందంటే అచ్చట అంటే దేవుని సియోను అనుభవం, యెరూషలేము యొక్క అనుభవాన్ని చూపిస్తుంది. అచ్చట ఎవరైతే, ఏ కుటుంబం అయితే ప్రతి వారం వస్తారో, అచ్చట ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిని గడుపుతారో, అచ్చట దేవుని యొక్క ప్రభావము ఉన్నదని తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే 22 యెషయా గ్రంథములో 23వ వచనం చూడండి. 22వ అధ్యాయం 23. దిట్టమైన చోట మేకులు కొట్టినట్లు నేను అతనిని స్థిరపరచెదను. చూసారా? దేవుడు ఇక్కడ చూస్తే ఒక మేకుని కొట్టే విషయంలో చూడండి, దిట్టమైన చోట, చరైన చోట ఆ మేకు కొడితే అది ఇంకా చక్క కదలకుండా ఉండినట్లుగా అక్కడ పోల్చి మాట్లాడుతున్నాడు. దిట్టమైన చోట మేకులు కొట్టినట్లుగా నేను అతనిని స్థిరపరచాను. అంటే ఇది మేకు దేనికి సాదృశ్యం అంటే స్థిరమునకు సాదృశ్యం. దేవుని యొక్క ప్రభావము ఎక్కడ ఉందంటే సియోనులో, యెరూషలేములో. ఆ ప్రభావము ఉండినటువంటి అనుభవములో ఎక్కడ ఉండాలంటే స్థిరంగా ఉండాలి. సంఘము ఆ స్థిరమైన చోటులో నీవు ఉండాలి. కొన్నిసార్లు చూస్తే సరైనటువంటి స్థిరమైనటువంటి ప్రార్థన, స్థిరమైన ఆత్మీయ జీవితం, స్థిరమైనటువంటి ఆత్మ సంబంధముగా నడుచుకోలేకపోవటం ఏం జరుగుతుందంటే దేవుని ప్రభావం పొందుకోలేకపోతున్నాం. దేవుని ప్రభావము మనలో ప్రతి సంఘ పరిచర్యలో ఉండాలి అని అంటే అక్కడ మనం చూస్తే దిట్టమైన చోట అంటే స్థిరమైనటువంటి దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ఉండాలి.
కొంతమందికి స్థిరత్వం ఉండదు. అందుకనే దేవుని యొక్క ప్రభావం ఏంటో కొందరికి తెలియదు. చూద్దాం, కొన్నిసార్లు దైవజనుడు పౌలు ఇక్కడ చెబుతున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. పునాది మీద కట్టబడిన వారైతే స్థిరముగా ఉండండి. ఒకటి, ఇక్కడ సంఘం అనేది ఒక స్థిరముగా ఉండాలి. సంఘంలో స్థిరముగా ఉండాలి. సంఘం అంటే నీవే, మనమే. 1వ అధ్యాయం 23లో పునాది మీద కట్టబడిన కొలసీలకు రాసిన పత్రిక, కట్టబడినటువంటి వారిగా స్థిరముగా ఉండాలి. మీరు వీటిని బట్టి ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లుగా ఈ సువార్త వలన కలిగిన నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగునని పౌలు అను ఆ సువార్తిక పరిచారకుడనైతిని అని రాయబడింది. ఇక్కడ మీరు చూసినట్లయితే పునాది బేస్ సరిగా ఉండాలి. సంఘములో నీవు ఉండాలి. సియోను, రెండోది యెరూషలేము. అక్కడ దేవుని మహిమ, దేవుని ప్రభావము నిలిచి ఉంటుందని వాక్యం చెప్తున్నాం. చూడండి, లూకా సువార్తలో 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచూ ఉండెను కనుక జన సమూహముతో ఆయన ముట్టిన వాళ్ళు ఏమాత్రము కూడా ఎవరు మరుగై ఉండలేరని కొన్ని సందర్భాన్ని బట్టి అక్కడ చెప్తూ, ఇక్కడ లోకాల్లో మనం గమనించినటువంటి మాటల్లో ఏమున్నదంట, ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళినప్పుడు అనేక మంది స్వస్థతలు జరిగినాయి. అనేకమైన స్వస్థతలు జరిగినాయి. ఈరోజు స్వస్థతలు అనేది మనం చూస్తే ఇదొక పెద్ద, చాలా జాగ్రత్తగా చూస్తే ఎన్నో గొప్పతనాలకు సూచిస్తున్నటువంటి సూచన. ఆ రోజుల్లో వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యమును వింటూ ఉన్నప్పుడు, యేసయ్య మాటలు వింటున్నప్పుడు, యేసయ్య మాటలలో అనగా ఆ పరిధిలో ఉన్నంత వరకు ఎవరైతే వాక్యమును నింపుకొని తమ హృదయమును దేవునికి అప్పగించుకుంటున్నారో వారిలోనికి ఆ ప్రభావం వెళ్ళిపోవడంతోనే వారు ఏం జరిగిందంటే అనేక జనాంగము స్వస్థత పొందినట్లుగా రాయబడింది. హల్లెలూయా. మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలు, వాక్యం వెళ్ళిపోకుండా, ప్రార్థన చేయకోకుండా, సంఘములో నడవకోకుండా, క్రమము లేకోకుండా, దేవుడి సన్నిధిలో ఎలా నడుచుకోవాలో అసలు తెలియక, అవగాహన లేకోకుండా, నేను కూడా ప్రభువుని నమ్ముకున్నానని చెప్తున్నప్పుడు వారిలో ప్రభావం ఎలా ఉంటుంది? తాత్కాలికంగా ఏదో వారు మేము ఆత్మీయతలు నడుస్తున్నాం, లేకపోతే తాత్కాలికంగా భక్తి చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ దేవుని ప్రభావం వారిలో కనిపించదు. దేవుని ప్రభావం వారిలో ఉండాలంటే యేసుక్రీస్తునందు ఆయన ఉపదేశ వాక్యమును చొప్పున ముందు మనం కట్టుకోవాలి. ఆ ఉపదేశ క్రమములో, సంఘ క్రమములో సేవకులు చెప్పే ప్రతి మాటల్లో దేవుడు చెప్పే మాటల్ని స్వీకరించాలి. అపోస్తలుల కార్యములలో 22వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం. 22వ అధ్యాయం 11వ వచనం, ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున ఇదిగో నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చింది. పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, ఒక్కసారి దేవుని యొక్క ప్రభావము కలిగింది అక్కడ. వాస్తవానికి సౌలుగా ఉన్నాడు అక్కడ. సౌలు అక్కడ హతము చేద్దామని, దేవుని పిల్లలను పాడు చేద్దామని దేవుని సన్నిధిలో ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎప్పుడైతే వెలుగు యొక్క ప్రభావమును ఉండగా అది చూడలేకపోయారో ఒకరి చేత నడిపించబడుతున్నట్లుగా రాదు. ఎప్పుడైతే ప్రభావం వెళ్ళిందో, ఆయన ప్రభావం వెలుగుగా వచ్చిందో, పాపము జీవితము, రోత జీవితాన్ని ఆయన వెలుగుమయముగా మార్చాడు, చీకటిని తొలగించాడు. యేసుక్రీస్తు ఆయన అందరికీ ప్రభువై ఉన్నారు. ఎవరు వాక్యాన్ని స్వీకరిస్తారు, ఎవరు వాక్యానికి భయభక్తులు కలిగి ఉంటారు, ఆ వాక్యం వింటూ ఉండగానే వారిలో ఆ ప్రభావం వెళుతూ ఉంటుంది. ఆ వాక్యానికి ముందు చూడటం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అచ్చట యెహోవా ప్రభావము గలవాడు. ఆయన ప్రభావము మనలో ఉండాలంటే అచ్చట దేవుని మాటలు మనం ఉండాలి. ఆ మాటలు వింటున్నప్పుడు ఏం కలిగి ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా నిజమే, నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో లోపం ఉంది అని ఎప్పటికప్పుడు ఎవరికాడు సరి చేసుకోకపోతే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 37వ వచనం, ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషింపబడదు అని ఇక్కడ చెబుతూ రాయబడినటువంటి మాటల్లో అక్కడ అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వెనకకు తీసేవాడు తాను నశించిపోవటానికి వెనకకు తీసుకున్నాడని ఇక్కడ రాయబడి. కాలం ఇంకా బహు కొంచెముగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యము చేయక వస్తున్నాడు. 37, 38, 39లో చదువుతాం. అయితే మనము నశించుటకే వెనక్కు తీవారము కాము, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. అప్పుడు వారిలో ప్రభావం కనపడుద్ది. ప్రభునందుకు వచ్చిన నాకు ఏ కార్యం కనపడతలేదంటే ముందు దేవునికి లోబడి ఉండు, దేవునితో నిబంధన కలిగి ఉండు, దేవుని సన్నిధిలో అచ్చట దేవుని సన్నిధి పరిశుద్ధ స్థానం సియోనులో, యెరూషలేములో దేవుని సన్నిధి, దేవుని ఆత్మ కార్యములు ఎక్కడ జరుగుతున్నటువంటి అనుభవాల మధ్యలో దేవుని సన్నిధిలో మనకిచ్చినటువంటి సంఘములో అక్కడ నీవు ఉండాలి. నీవు నీ కుటుంబం ఆ వాక్యం వింటున్నటువంటి లైవ్లో కార్యక్రమాల్లో వింటున్నటువంటి వారు కూడా మీరు గమనించాలి. వెనక్కి తీయకూడదు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. అప్పుడు నీవు ఆ ప్రభావం చూస్తావు. నిన్ను రక్షించడానికి ఎటువంటి పరిస్థితుల నుంచి రక్షిస్తాను, విడిపించగలిగిన. అది ఎలాగంటే ఏది నన్ను రక్షించు అని ఏదో మాట్లాడుతుంటావు, ముందు నీ హృదయం దేవునికి వాక్యానికి కనెక్ట్ అయి ఉండాలి. దేవుడి మాటలకు నువ్వు లోబడి ఉండాలి. అప్పుడు దేవుడు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఆయన ప్రభావం వారిలో కలిగి. కాబట్టి హింసకుడు, దోషకుడు, హానికరుడైన ఇదిగో సౌలుని పౌలుగా మార్చాడు. వాక్యం చెప్తున్నాడు. అంతటి గొప్ప కార్యములు జరగడం కారణం అదే. అనేక మంది యేసు ప్రభువులు వచ్చి ఆయన మాటలు వింటూ ఉండగానే ఆయన ప్రభావం వారిలోకి వెళ్ళింది. వారందరూ స్వస్థత పడ్డారు. ఎప్పుడు స్వస్థత కలుగుతుందో తెలుసండి? వాక్యం వినాలి. వాక్యం లేకపోకుండా పరుగులు పెట్టి నన్ను పేరు పెట్టి పిలిస్తే బాగుండేమో, నన్ను పేరు పెట్టి పిలిచి డ్రెస్ కోడ్ చెప్పి పెడితే పిలిస్తే బాగుండేమో. ఈ కాదండి. వాక్యం నీ హృదయంలో నాటాలి. వాక్యం చేత నువ్వు కట్టబడినటువంటి రీతిగా ఉన్నప్పుడు అక్కడే నీకు దేవుడి ప్రభావం కనపడుతున్నది. అక్కడ దేవుడు నీలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి సంపూర్ణ స్వస్థత కలుగున్నట్లు సహాయం చేస్తాడు. నీ పునాది స్థిరముగా ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో దిట్టమైన చోట నీకు దిగబట్టినట్లు నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, వెలుగు కలిగినట్లు దేవుని యొక్క వాక్యం వెలుగులో సరిచేసుకో. దేవుడు ప్రభావం నీలో, నీ కుటుంబంలో కలిగి దేవుని సన్నిధిలో ఏమైనా ఉన్నా ఈ ప్రార్థనలను సరిచేసుకొని వెనక్కి తీయకు. వస్తున్నవాడు యేసయ్య వస్తున్నారు. ఆయన వెనకకు తీయవారంగా కాదు, విశ్వాసంతో మనము రక్షించుకున్నటకు నీతిని, యథార్థతను, భయభక్తులు కలిగి ప్రభుకి నీ హృదయం కళ్ళు మూసి ప్రార్థించి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రము. ఇదిగోనైనా నీ ప్రభావము అచ్చట నిలిచు. ఎచ్చటంటే ఇదిగో ఎక్కడ నీ ఉపదేశం ఉండదు, ఎక్కడ హెచ్చరికలు ఉంటాయి, ఎక్కడ నీతి కలిగిన న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆయా మాటలు, సియోను అనుభవం, యెరూషలేము అనుభవం కలిగినటువంటి అనుభవాల మధ్యలో ఖచ్చితమైన పునాది మీద సంఘమును కట్టుకునే, ఆత్మీయతలు నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా, చేస్తున్న ప్రతి ప్రార్థనలో అచ్చటే నీ ప్రభావం, ఎక్కడైతే ఈ కార్యక్రమం విని ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వారిలో మీ ప్రభావము కలుగును గాక. వాక్యము చేత మీ ప్రభావాన్ని పంపిస్తున్నారు. ఆ వాక్యము వారి హృదయంలో నాటబడి నీరు కట్టి ఫలింప చేయను. నీ ఆత్మ చేత అభిషేకించు.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.